ఎవరికైనా డజర్ కావాలి చెప్పండి, మావాడు బాగా చేస్తాను డీసీఎంలో. 10 రోజుల తర్వాత మన బండి షిఫ్టింగ్ అయితే చేస్తున్నాం. ఇవాళ మార్నింగ్ అయితే బండి దగ్గరికి వచ్చాం, షిఫ్టింగ్ చేద్దామని అయితే. డీసీఎం దగ్గర అయితే పట్టుకెళ్ళాలి. ఫీల్డ్లోకి అయితే డీసీఎం రాదు, చిన్న వాగడం ఉన్నది, అందుకే బండి అయితే పట్టుకొని పోదాం. చలో మరి. ఇవాళ రెండింటికి 2 బండ్లకు షిఫ్టింగ్లే ఉన్నాయి, అందుకే ఫస్ట్ అయితే ఒక బండి దింపేసి మన కాడికి అయితే మనం డీసీఎం పట్టుకొని పోదాం. ఫస్ట్ అయితే ఇది మనకున్న 2వ బండి, ఇది మనం నడిపోదాం. 1వ బండి ఇది, 2వ బండి. ఒక బండి అయితే ఫస్ట్ దింపేస్తున్నా. కనపడేది మా 4 మ్యాన్ సందీప్ బ్రో. ఎవరికైనా డజర్ కావాలి చెప్పండి, మావాడు బాగా చేస్తాను డీసీఎంలో. ఆ బండి అక్కడ దింపేసి డీసీఎం మీద మన బండి దగ్గరికి పట్టుకొని వచ్చినాం. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గర ఫీల్డ్కి అయితే వెళ్ళాలి. డీసీఎం ఎక్కించుకుంటున్నాం. 6 కిలోమీటర్లు వస్తుంది మనం ఇప్పుడు వెళ్ళే దూరం అయితే. అక్కడ వినాక ఫీల్డ్ ఎట్టుందో చూడాలి మరి. మిషన్ అయితే రోడ్డు మీద దింపుకున్నాం. ఈ దారిలో వెళ్ళేటట్టయితే లేదు, డీసీఎం ముందు కోసం అక్కడనే దింపుకొని ఫీల్డ్ దగ్గరికి వెళ్తున్నా. చూడాలి మరి. 6 ఎకరాలు అంటారు, ఎట్లుంటుందో ఇంకా తెలియదు. అలా బండ్లు అయితే మొత్తం 10 గంటల కట్ట స్టార్ట్ అయిపోయినాయి. మా షిఫ్టింగ్ ఉండడం వల్ల మొత్తానికి అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాం 10 గంటలకు. రైతు రావడం మనం రావడం అయితే లేట్ అయిపోయింది. నేను ముందే చెప్పాను కదా, మా పొద్దున నడవడం నమ్మకం లేదని చెప్పి. వాళ్ళు చెప్పినంత మాత్రం ఫీల్డ్ అయితే లేదు అక్కడ. మధ్యాహ్నం వరకు పోయంగానే ఇక్కడ అయిపోయింది, వేరే వాళ్ళు రాలేదు, మా వరకు అయిపోయిందని చెప్తే మళ్ళీ షిఫ్టింగ్ చేసుకుంటున్నాం బండి. షిఫ్టింగ్ అంటే టైం పోతుంది, కనీసం 3 గంటన్నర టైం పోయింది. ఇంకో దారి చూడండి ఎట్లుందో. ఫీల్డ్ దగ్గరికి వచ్చినాం మొత్తానికి అయితే. ఇక్కడ 6 ఎకరాలు అంటారు మరి, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. చలో మరి, నమస్తే.